హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వినాయక చవితికి ముందు రోజండి. నైట్ అప్పటికప్పుడు అనుకొని వినాయకుడిని అయితే మట్టితో తయారు చేశానండి. చూడండి ఎలా వచ్చిందో. కామెంట్స్‌లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం అండి చేయటం. సరేనా? ఇది నిన్న మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగే లేచి పనులైతే స్టార్ట్ చేశాను. చవితి రోజు కొంచెం హడావుడిగా ఉంటది కదండీ! పూజ ఇవన్నీ కూడా ప్రసాదాలని ఇలా ఇవన్నీ ఉంటాయి కదా! త్వరగా స్నానం చేసి ముగ్గైతే బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గైతే పెట్టేశానండి. చిన్నగా సింపుల్‌గానే పెట్టాను. ముగ్గు కూడా తులసమ్మ దగ్గర కూడా ఇవన్నీ పెట్టేసి తర్వాత అయితే ప్రసాదాలు స్టార్ట్ చేయడం కొంచెం స్టార్ట్ చేశాను. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి. తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు పెట్టేశాను. మీరేం చేసుకున్నారు వినాయక చవితికి స్పెషల్ ఏంటో నాకు చెప్పండి ఖచ్చితంగా. నేనైతే ఉండ్రాళ్ళు అదే కుడుములండి. కుడుములును పరమాన్నం స్వామివారికి ప్రసాదంగా చేశాను. ఎక్కువగా నైవేద్యాలు ఏమీ ప్రిపేర్ చేయలేదండి. సింపుల్‌గానే చేసేసాను. అంటే కొంచెం ఫాస్ట్‌గా చేసేసుకుందామని పూజ అవన్నీ కూడాను. ఇక్కడ కుడుములకైతే ఎసరు పెట్టేసి వరి నూక ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం ఉడకనిస్తున్నాను. శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నానండి కొంచెమే. అది ఉడుకుతూ ఉంది అలాగా. తర్వాత దాన్ని కొంచెం చల్లారబెట్టుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలండి. తెలిసిందే కదా అందరికీ ఇది కుడుములంటే చాలా ఇష్టం. ఇది స్పెషల్ అనమాట. వినాయకుడికి చాలా ఇష్టం కదా కుడుములంటే. ఖచ్చితంగా ఎవరైనా ప్రిపేర్ చేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం. అవి చేసిన తర్వాత చాలా టైం పట్టేసిందండి. ఇడ్లీ పాత్రలో పెట్టుకొని అన్నీ మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. తర్వాత పరమాన్నానికైతే పాలు పోసేసి గిన్నెలో పెట్టేసుకొని కొంచెం పనులు ఏమన్నా ఉంటే బయటివి అన్నీ చూసుకొని ఇది కూడా కంప్లీట్ చేసేసానండి. సింపుల్‌గానే ఈ 2 ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. లడ్డు అయితే బయట నుంచి తీసుకొచ్చామండి. లడ్డు గట్ట ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లోని. పరమాన్నం కూడా చేసేసి గడపకైతే పసుపు బొట్లు పెట్టడం మర్చిపోయాను. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి గడపకి పసుపు బొట్లు గట్ట ముగ్గులు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చి ఇంకా పూజ సామాగ్రి గట్ట పసుపు బొట్లు ఇవన్నీ పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేసుకున్నానండి. ఈలోపు మా వరుణ్ కూడా లేచాడు. వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసి పూజ నేనైతే స్టార్ట్ చేశాను. మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇక్కడి నుంచి చూడండి. తర్వాత అయితే మళ్ళీ మాట్లాడతాను. సరేనా? యాక్చువల్లీ నిన్న పోస్ట్ చేద్దామనే వీడియో అనుకున్నానండి. ఖచ్చితంగా పోస్ట్ చేయాలనుకున్నాను కానీ బాబు ఇంటి దగ్గర ఉండడం గురించి అస్సలు కుదరలేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కట్టను. ముందుగా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేసుకున్నానండి. దీపారాధన చేసేసుకొని తర్వాత అయితే పూజ స్టార్ట్ చేశాను. ముందే కదండి పూజ చేసేసుకోవాలి తులసమ్మకి. చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసేసుకొని స్టార్ట్ చేశానండి పూజ. అదిగోండి
మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ ఇయర్ చాలా స్పెషల్ అండి. నా చేతులతో స్వయంగా చేశాను వినాయకుడిని. ఇక నుంచి పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా స్వామివారి ముందు పెట్టుకొని పత్రి, పువ్వులు, దీపారాధన కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని స్వామివారికి చేసిన నైవేద్యాలన్నీ స్వామివారికి సమర్పించి తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసి ముందుగా పూజ చేసుకొని తర్వాత దీపారాధన చేసుకున్నాక కథ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఏమైనా తప్పులు చేసుంటే వీడియోలో కొంచెం కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా సరి చేసుకుంటాను. ఏదో నాకు వచ్చినట్టుగా నాకు తెలిసినంత వరకు ఇలాగే చేసుకుంటానండి ఎప్పుడూ కూడాను. పత్రి అయితే సమర్పిస్తున్నాను స్వామివారికి. కొంచెం ఇది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. పూజ అంతా కూడా చూడండి. దీపారాధన అయితే స్టార్ట్ చేసేసానండి. తర్వాత స్వామివారికి నేను చేసిన నైవేద్యాలన్నీ సమర్పించాను. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటారు కదండి రోజు. పాలవెల్లి అయితే మేము ఎప్పుడు కట్టుకోలేదండి. ఎప్పుడు పెట్టుకోలేదు పాలవెల్లి, ఆనమా లేదు మాకు. సింపుల్గా ఇలా విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవడమే, కథ చదువుకొని. అరటిపళ్ళు కూడా పెడుతున్నాను స్వామివారికి. ఈ సంవత్సరం మీరు ఏ పనులు, మంచి పనులు ఏవైనా కూడా మొదలుపెట్టినా ఏ విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ వినాయకుడి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథ అయితే స్టార్ట్ చేశానండి. కథ చదివేటప్పుడైతే మా వారిని పక్కనే ఉండి చాలా విసిగించేస్తాడు, మామూలుగా కాదు. స్కూల్ లేదు కదండి వాళ్ళకి, ఇంటి దగ్గర ఉంటే ఇంతేనండి. ఏది కూడా అన్నీ ఇలాగే చేస్తూ ఉంటాడు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తులసమ్మకి హారతి ఇచ్చేసి బయట వినాయకుడికి కూడా హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాడండి. ఎక్కడున్నా కూడా గంట సౌండ్ వినపడేసరికి గంట కొట్టడానికి అది చాలా ఇష్టమండి. ఆ ప్రాసెస్ అంటే మా వారికి. బయట కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను, చూసేయండి. నా బయట వ్యూ అంతా కూడా నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో అయితే చూపిస్తాను. వీడియో తీయడానికి ఎవరో లేరు బయట. పగలు మ్యాక్సిమం ఎవరో ఉండరు కదా, కొంచెం అదే చూపిస్తానండి. తర్వాత అన్నీ సెట్ చేసుకొని ప్రాపర్గా ఏమీ లేవు ఇంకా కూడా. ఇప్పుడైతే వీడియో ఈ క్లిప్పింగ్ అయితే నేనే తీసుకున్నాను. నేను పూజ ఇవంతా చేసేటప్పుడైతే మా వారు తీశారు వీడియో. మా వరుణ్ పుస్తకాలు కూడా పెట్టానండి. కానీ వాడు తెచ్చేసుకొని పసుపు కట్ట రాస్తే అదంతా కూడా తెలియదు కదండి వాడికి, రాయకూడదని చెప్తున్నాడు. ఏదో వాడికి తెలిసినట్టుగాను. ఇంకా ఆఫ్టర్నూన్ పుస్తకాలు వర్క్స్ అన్నీ రాసుకోవాలని మళ్ళీ బుక్స్ తీసుకొని శ్రద్ధగా రాసుకుంటున్నాడు. ఎక్కలేని డౌట్లన్నీ వీడికే వస్తాయండి బాబు, అస్సలు మామూలుగా కాదు.
నిన్న వర్షం ఫుల్గా వర్షం అండి మా సైడ్ అయితే మామూలుగా కాదు అసలు. కుండపోత కింద వర్షం ఫుల్గా రైను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా వస్తూనే ఉంది. అలా వస్తూనే ఉంది వర్షం అయితే. ఇక్కడ మా వరుణ్ ఏదో రాసాను చూడమంటున్నాడు. అలా రిలాక్స్ అవుతున్నానండి పూజ అయ్యాక కాసేపు. మళ్ళీ వంటలు ఇవన్నీ చేసుకోవాలి కదా, అప్పటికే కొంచెం నీరసంగా ఉంటుంది. ఏ పూజలైనా ఇంతేనండి బాబు. తెల్లవారుజామున లెగుస్తా ముందు రోజు పనులు ఇవన్నీ ఉంటాయి కదా, 2 రోజుల ముందు నుంచి హడావిడి కడుగులు ఇవన్నీ ఉంటాయి కదా, మన ఆడవాళ్ళకి తెలియదేముంది. అందులోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మహా ఇబ్బంది. వీళ్ళ పనులు మనమే చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి కదా, నీరసం వచ్చేస్తుంది అనమాట. సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం కూడా మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇది నైట్ వ్యూ అండి. మా అవుట్ సైడ్ ఇలాగే ఉంటుంది నైట్ టైము. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా? బాయ్. అందరికీ మళ్ళీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.